గుంతలు అక్కడ కొల్లాజెన్ ని డిప్లీట్ చేసేస్తుంది, డ్యామేజ్ జరుగుతుంది, పస్ ఫార్మేషన్ అవుతుందన్నమాట. ఈ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్ ఏం చేస్తాయి అని అంటే, అది మైక్రో నీడిల్స్ అనేటివి చిన్నటి సూక్ష్మంగా ఉంటాయండి. మైక్రో నీడిల్స్, మామూలు నీడిల్స్ కావండి, మైక్రో నీడిల్స్ అని అంటారు. ఈ మైక్రో నీడిల్స్ అనే చర్మం లోపలికి వెళ్ళి కింద రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ స్టిమ్యులేట్ అయ్యేటప్పటికి కింద కొల్లాజెన్ అనేది కొత్తగా రీజనరేట్ అవుతూ ఉంటుంది. సో కింద కొల్లాజెన్ ఎక్కువ రీజనరేట్ అవుతూ ఉంటే మనకి చర్మంలో అక్కడ కొల్లాజెన్ అనేది మంచిగా ప్రొడక్షన్ అనేది అవ్వటం అవుతూ ఉంటుంది. సో చర్మంలో మనకు అక్కడ అంత ప్రొడక్షన్ అవ్వటం తోటి మనకి చర్మంలో అక్కడ మనకి కొల్లాజెన్ స్కిన్ ని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా స్కిన్ ని పుష్ చేసినప్పుడు కింద ఉన్న స్కార్ అంతా నెమ్మదిగా ఇలా పైకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా యాక్నే స్కార్ ఉన్నదంతా మెల్లగా నెమ్మదిగా పైకి రావాలంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ తోటి మనం స్టిమ్యులేట్ చేసుకుంటే కొల్లాజెన్ నుంచి మంచి స్టిమ్యులేషన్ వచ్చి కొల్లాజెన్ మంచిగా నియో కొల్లాజినోసిస్ అని అంటారు. ఆ నియో కొల్లాజినోసిస్ వచ్చిన కొత్త కొల్లాజెన్ ని చర్మంలో స్కార్ ని పైకి పుష్ చేసి మంచిగా నార్మల్ చేయటానికని ప్రయత్నం చేస్తుంది అనమాట. అయితే ఈ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీలో ఇతరత్ర డివైసెస్ ఉంటాయండి. చైనీస్వి ఉంటాయి, కొరియన్వి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అయితే మనకి మంచి క్వాలిటీ మనం టెక్నాలజీస్ యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి.